సంబంధించి ఈ నెల చివరన అంటే జనవరి 1 పింఛన్లకు సంబంధించి కొన్ని మార్పులు చేశారనేది ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవమే. ఎందుకంటే అన్నీ కంప్లీట్గా హాలిడేస్ వస్తాయి జనవరి 1 రోజు. అంటే అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో అంటే జరుపుకుంటారు కాబట్టి ముందుగానే ఈ పింఛన్ ఇవ్వాలనేది ప్రధానంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అందువల్ల ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే నోటిఫికేషన్ అయితే అంటే దానికి సంబంధించి జీవో అయితే ఇంకా రాలేదు. ఖచ్చితంగా ఇస్తారు, ముందుగానే ఇవ్వాలనేది. అందులో ఈ నెలకు సంబంధించి ముఖ్యమైన అంశాలు నేను చదువుతాను. 2026 1వ తేదీన జరుగు పింఛను పంపిణీ ఒక రోజు ముందుగా అనగా డిసెంబర్ 31 31వ తారీఖునే 6:30 గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీదారుని ఇంటి వద్దకే పింఛను పంపిణీ చేయడం జరుగుతుంది. పింఛనుదారులు డిసెంబర్ 31వ తేదీన తమ ఇంటి వద్దనే ఉండి పింఛను సొమ్మును పొందగలరు. ఎవరు కూడా పింఛను కొరకు సచివాలయాలకు కానీ మరియు ఏ ఇతర కార్యాలయాలకు కానీ వెళ్ళనవసరం లేదు. పింఛను పంపిణీ 2 రోజులు అనగా 31 మరియు 2వ తారీఖు తేదీన ఇవ్వడం జరుగుతుంది. మొదటి రోజే పింఛనుదారుకి అందరికీ పింఛను పంపిణీ చేస్తారు. అంటే 31వ తారీఖు. సాంకేతిక సమస్యలు తలెత్తితే 2వ తారీఖున పంపిణీ చేస్తారు. ఎందుకంటే జనవరి 1 రోజు అందరూ కూడా ఒక పండగ మూడ్లో ఉంటారు కాబట్టి ఆ రోజు ఇవ్వకూడదు అనేది ప్రధానంగా ఆలోచన. అందువల్లనే మీరు దగ్గరలో గ్రామ వార్డు సచివాలయాల స్టాఫ్ వాళ్ళందరూ కూడా మీకు పింఛన్లు పంపిణీ చేస్తారు కాబట్టి ఇంకా ప్రభుత్వం కూడా కొత్త సంవత్సరం రోజు ప్రశాంతంగా అందరూ కూడా సంతృప్తికరంగా వీళ్ళందరూ కూడా ఈ పింఛన్లు తీసుకొని ప్రశాంతంగా పండుగ చేసుకొని జనవరి 1 నూతన సంవత్సర వేడుకలు జరుపుకోండి అనే ఉద్దేశంతో ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. కొత్త సంవత్సరంకి అందరికీ కూడా శుభాకాంక్షలు. అదే సంవత్సరంలోనే పాత సంవత్సరంలో మీరు పడిన టెన్షన్లు, మీరు పడిన ఇబ్బందులు, దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, పింఛన్దారులకు సంబంధించి కావచ్చు, ఎన్నో ఇబ్బందులు, అసలు మన పింఛన్లు వస్తాయా, ఉంటాయా, ఉండవా, అసలు ఆగిపోతాయా, ఇట్లా రకరకాల భయాలు, అనుమానాలు, రకరకాల ఇబ్బందులు మీరు ఫేస్ చేశారు కాబట్టి అవన్నీ కూడా కొత్త సంవత్సరం లేకుండా అన్ని సమస్యలు పరిష్కారం అవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో కొత్త సంవత్సరం రోజు ముందు రోజే పాత సంవత్సరం రోజులోనే ఎండ్ రోజులో మీరందరూ కూడా పింఛన్లు తీసుకోండి.